హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది. చెప్పాలంటే భారతదేశ రాజకీయ చరిత్రలో తనకంటూ ఒక కొత్త అధ్యాయాన్ని జనసేన పార్టీ 2024 ఎలక్షన్స్తో 100% స్ట్రైక్ రేటుతో ఒక సంచలనమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది మనందరికీ తెలుసు. ఆ తర్వాత జనసేన పార్టీ అడుగులు వడివడిగా రాష్ట్రాన్ని దాటి దేశం మొత్తం విస్తరిస్తున్నటువంటి పనులు మనందరికీ తెలిసిందే. అయితే ఇంతకుముందే తెలంగాణలో కూడా పోటీ చేశారు. ఒక మంచి ఇంపాక్ట్ అయితే చూపించగలిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి పరిపాలన చేస్తూనే జనసేన పార్టీని జాతీయ పార్టీగా తీసుకువెళ్లేందుకు జనసేన పార్టీ చాలా బలమైనటువంటి ప్రణాళిక వేసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రీసెంట్గా మనం చూసాం కేరళలో అక్కడ కొంతమందిని జనసేన పార్టీలో దాదాపు 200 మందిని అనేక నియోజకవర్గాల వారీగా జనసేన పార్టీలో చేర్చుకోవడం కూడా మనం చూసాం. ఆ తర్వాత కర్ణాటకలో కూడా మనం చాలా చూసుకుంటే ఒక మాజీ ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఒక వ్యాపారవేత్త కూడా జనసేన పార్టీలో చేరడం జరిగింది. అలాగే సభ్యత్వ నమోదు కూడా అటు తమిళనాడులో, అలాగే కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, ఒడిశా, అలాగే మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీ చాలా బలమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చేసుకుంది. ముఖ్యంగా కర్ణాటక, ఇప్పటికొస్తే కర్ణాటకలో జనసేన పార్టీ చాలా బలమైనటువంటి అడుగులు వేయటానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిజంగా చెప్పాలంటే ఈరోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి రామ్ తాళూరి గారు కర్ణాటకలో అడుగుపెట్టారు. కర్ణాటక మొత్తం కూడా ఒక రేంజ్లో జనసేన పార్టీకి స్వాగతం పలికినటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఆంధ్రానా తెలంగాణనా, అమలాపురంలో లేదంటే పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో ఆ రేంజ్ హోర్డింగులు చూడటం అనేది ఆంధ్రప్రదేశ్లో మనకి సాధారణమే. ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణలో కూడా మనకి అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. బట్ కర్ణాటకలో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీకి సంబంధించి ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అనేక మంది జనసేన పార్టీలో భారీగా చేరికలు కూడా ఉండబోతున్నాయి. ఈ రీసెంట్గా సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ కూడా వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈసారి కర్ణాటకలో రాబోయేటువంటి ఎలక్షన్సే టార్గెట్గా జనసేన పార్టీ 100% పోటీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఆ కర్ణాటకలో ఈరోజు నేను కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అటు రామ్ తాళూరి గారి కాన్వాయ్కి వెళ్తున్నటువంటి ఆ టైంలో ఊరి నిండా కూడా, ఊరేంటో కూడా నాకు ఇప్పటికీ తెలియదు, ఇంకా సరిగ్గా పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆ రేంజ్లో ఫ్లెక్సీలు, ఆ రేంజ్లో హోర్డింగులు, ఊరంతా కూడా జనసేన పార్టీ జెండాలతో నింపేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక మరి ఇంకా రేపొద్దున్న ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఇంకా ఏ రేంజ్లో అక్కడ ఉండేటువంటి జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. సో జనసేన పార్టీకి సంబంధించి చాలా బలమైనటువంటి అడుగులు కర్ణాటకలో పడబోతున్నట్టుగా, రాబోయేటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని జనసేన పార్టీని విస్తరించడానికి పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అధికారమే పరమావధి కాదు, ప్రజా సేవే పరమావధి. ప్రజా సేవే మనకు ముఖ్యం. ప్రజల కష్టాల్లో ఉంటే ఎలా నిలబడాలి, ప్రజలకు కష్టం అంటే ఒక రాజకీయ పార్టీ ఎలా ముందుకు రావాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి నినాదంగా ఆంధ్రప్రదేశ్లో 2014లో మనకి ఆ జనసేన పార్టీని పరిచయం చేశారు. తెలంగాణలో పుట్టినా కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించింది. అలాగే తెలంగాణలో కూడా అటు కూకట్పల్లితో పాటు అనేక నియోజకవర్గాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అత్యధిక సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని అందుకోవడం జరిగింది. ఆ తర్వాత కర్ణాటకలో కూడా పోటీ చేయాలనేటువంటి చాలా అభ్యర్థనలు అయితే వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ గారు ఈసారి పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. అలాగే కేరళలో కూడా మొన్న ఎలక్షన్స్లోనే పోటీ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి చాలామంది జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఆయన పోటీలో లేకపోయినా రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి దాదాపు 200 మందికి పైగా అక్కడ ఉండేటువంటి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. అంటే ఒక సిద్ధాంతపరమైనటువంటి భావజాలాన్ని అక్కడ ఉండేటువంటి ప్రజలు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలని, భావజాలాన్ని చాలా బలంగా నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అంటే రాజకీయాల్లో గెలిపే పరమావధి కాదు, ప్రజల కష్టాల్లో ఒకటి రైట్ వింగ్, ఒకటి లెఫ్ట్ వింగ్ అని కాకుండా మనం కూడా ఒక కొత్త తరహా రాజకీయాన్ని, ఒక కొత్త తరహా అద్భుతమైనటువంటి పరిపాలనను ఎలా అందించాలి, ప్రజల కష్టాల్లో ఉంటే ఎలా నిలబడాలనేదే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అవన్నిటికీ ఆకర్షితులైనటువంటి కర్ణాటకలో చాలా ఎక్కువ రెస్పాన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది అనేది. ఇంకొద్ది రోజుల్లో నాకు తెలిసి ఎక్కడ కార్యక్రమం జరిగింది, ఒక 2-3 రోజులు రామ్ తాళూరి గారు అండ్ టీం అందరూ కూడా అక్కడ ఉండి చాలా భారీ చేరికలు కూడా చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏదో ఒక నియోజకవర్గం అంటే నేను పేరు చెప్పేవాడిని కాకుండా ఒక 2-3 నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ
పర్యటనలు కూడా రాంతాళూరి గారు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. వివరాలను అన్నీ తీసుకొచ్చి మీకు ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. నాకు తెలిసి ఒక బలమైనటువంటి ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీని రామ్ తాళూరి గారు రీసెంట్‌గా మనకు తెలుసు ఆయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆయన అక్కడ ఎలాంటి చేరికలు, ఎలాంటి నియోజకవర్గాలను ఎంపిక చేసుకోబోతున్నారనేది కూడా మనం చూడాలి.